ఎమ్మిగనూరులో కారు చోరీ ముఠ గుట్టురట్టు 16.45 లక్షల కారు రికవరీ, ముద్దాయిలు అరెస్ట్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న భారీ కారు చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి దొంగిలించబడిన 16,45,000 విలువైన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరం ప్రారంభంలో జనవరి 15వ తేదీన తెల్లవారుజామున 5:45 ప్రాంతంలో ఇంటి ప్రాంగణంలో పార్కు చేసిన కారు TS09FU2367 అపహరణకు గురైంది. బాధితుడు ఉదయం 9:20 పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. పట్టణ సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు గారు దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ లోని శంధర్ నగర్ లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేసి వారిని హుజూరాబాద్ కి రప్పించారు. విచారణలో ఈ ముఠా తరచూ ఒక ప్రాంతంలోని కార్లను లక్ష్యంగా చేసుకుని దొంగిలించి వాటిని వివిధ రాష్ట్రాలకు తరలించి అక్రమంగా విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం మరియు కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఉండటం వంటి పరిస్థితులను ఉపయోగించుకొని ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ఈ మధ్యలో ఒకసారి మేము ముద్దాయి కోసం వెళ్ళినప్పుడు మా మీద వాళ్ళు దాడి చేయడం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు కూడా మా వాళ్ళు కొంచెం గట్టిగా ఉండి వాళ్ళని మేము ఎదుర్కొని వాళ్ళ నుంచి మేము మళ్ళీ తప్పించుకొని బయటకు వచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి కూడా వాళ్ళ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ విషయంలో మా ఎస్పీ గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. వెళ్ళిన ప్రతిసారి కూడా కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడడానికి సార్ ఏ టైంలో కాల్ చేసినా సరే మాకు రెస్పాండ్ అయ్యి అక్కడ నుండి ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా మేడం గారు కూడా ప్రతి విషయంలో కూడా మాకు సపోర్టివ్గా ఉంటూ మంచి సలహా సూచనలు ఇస్తూ ఈ యొక్క కేసుని విజయవంతం చేయడానికి చాలా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రత్యేకంగా మా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మనకు ఈ సంవత్సరం జనవరి నెలలో 15వ తేదీ మన ఊళ్ళో జాతర భాగంలో ఒక ఇన్నోవా థెఫ్ట్ రికార్డ్ జరిగింది. ఆ విషయంలో నెక్స్ట్ డే అంటే 16వ తేదీ 1వ నెల 2020 సంవత్సరం కేసు ఇష్యూ చేశారు. ఈ కేసులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా అతను నేమ్ ఆఫ్ గోనగిరిలో హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఈ కంప్లైంట్ అతను ఎమ్మెల్యూరికి జాతర నిమిత్తం అటెండ్ అవ్వడానికి ఫ్యామిలీతో కలిసి వస్తాడు. వెహికల్ని మన హాస్పిటల్ దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి అతను ఫ్యామిలీతో కలిపి జాతరలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒక బ్యాచ్ అతన్ని ఫాలో అయ్యి దగ్గర కారును కొట్టేసి ఆ వెహికల్ని లోపల జరుగుతుంది. అది ఇన్నోవా క్రిస్టా మోడల్, టాప్ ఎండ్ ఇన్నోవా క్రిస్టా మోడల్. అతను రేట్గా రిలీజ్ అవుతాడు. యాక్చువల్గా కారు పోయిందనుకోడు, కారు మాత్రమే పోయిందనుకుంటాడు. అది చెక్ చేసిన 9:30 అవుతుంది. నెక్స్ట్ డే మనం సిస్టమ్ కంప్లైంట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనకి ఎటువంటి ప్రూఫ్స్ లేకపోతే ఆల్మోస్ట్ మనం టీమ్స్గా ఫామ్ చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేడం గారి ఉత్తర్వుల మేరకు టీమ్స్గా ఫామ్ చేసి సుమారుగా ఇక్కడ నుండి అన్ని చెక్ పోస్టులు ఎక్కడ టోల్గేట్స్ ఉన్నాయో ఈ గుర్తి కానీ, అదేవిధంగా అమ్మకదారు కానీ, పంచలింగాల చెక్ పోస్ట్ కానీ, ఆహార చెక్ పోస్ట్ కానీ వీటన్నిటిలో కూడా ఆ రోజు సాయంత్రం 7 నుంచి అన్నీ కూడా చెక్ చేసుకుంటూ రావడం జరిగింది. దానిలో భాగంగా మనకు ఎటువంటి ప్రూఫ్స్ లభించలేదు. తర్వాత క్రాస్ చెక్ చేసుకుని ఒకవేళ ఇతను ముందుగా తాము పోగొట్టుకునే ఉద్దేశంతో దాన్ని కొంచెం అడ్వాన్స్ చేసుకుని 2 డేస్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి మధ్యాహ్నం నుంచి చెక్ చేయడం జరిగింది. అప్పుడు ఆ రోజుకి మనం అదే చూస్తే సాయంత్రం 6 గంటలకి ఏదైతే గవర్నమెంట్ వెహికల్ ఈ చెక్ పోస్ట్ నుంచి పాస్ అయినట్టుగా 16 చెక్ పోస్ట్లో మనకు ట్రేస్ అయింది. దాన్ని బేస్ చేసుకొని అప్పుడు రాయచూరు అవుట్కట్స్ వరకు సుమారుగా ఎమ్మిగనూరు నుంచి 123 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి దాదాపు 100 నుంచి 150 సీసీ కెమెరా చెక్ చేసుకొని ఆ వెహికల్ యొక్క మూవ్మెంట్ని బేస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇక్కడ డౌన్ స్టేషన్ ఇట్లా రూట్లో ఉందని చెప్పేసి దాని తర్వాత టవర్ డంప్స్ తీసుకున్నాం. ఒక 7-8 ప్లేసెస్లో టవర్ డంప్స్ తీసుకొని ఆ టవర్ డంప్స్లో డాటా కలెక్ట్ చేసుకొని దాదాపు ఆ రోజు పండగ కాబట్టి మాకు వచ్చిన టవర్ డంప్లో లక్షల నంబర్లు వచ్చినాయి. వాటి మీద సైబర్ సెల్ సపోర్ట్ కూడా తీసుకొని సుమారుగా 52 మినిట్స్ అనేది కూర్చొని వర్కౌట్ చేసి వాటన్నిటిలో ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఒక 8 మన మొబైల్ నెంబర్స్ని రేస్ చేయడం జరిగింది. ఆ మొబైల్ నెంబర్స్ రేస్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ మహారాష్ట్ర స్టేట్ బీడ్ ఒక గ్రామంకి మనం తిరగడం జరిగింది. ఆ గ్రామంలో ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క జాతరలు ఎక్కడ జరుగుతుంది, ప్రపంచం ఎక్కడ జరుగుతుంది, సంతలు ఎక్కడ జరుగుతాయి చూసుకొని అక్కడికి వెళ్ళి వీళ్ళు వెహికల్ దొంగతనం చేస్తుంటారు. ఆ వెహికల్స్ దొంగతనం చేసిన వాటిని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేసి బాంబే నుంచి, గోవా నుంచి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. పొరపాటున పోలీసులకు దొరికితే ఆ వెహికల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది.
సో దీంట్లో మనకు జనవరిలో జరిగింది, ఫిబ్రవరి నెలలో మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 8 నెలలు మేము చాలా విధాలుగా కష్టపడి, వాళ్ళందరూ బాగా నోటరీస్ గ్యాంగ్స్, ఎక్కువ కేసెస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆశలు లేకుండా సంతృష్టి వాళ్ళు ఎక్కువ. సో అయినా కూడా చాలా కష్టపడి చాలా వ్యయ పైసలు వచ్చి ఈ యొక్క వెహికల్ని రీసెంట్గా మనం రికవర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ కేసులో ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. మనం ఇప్పటి వరకు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము, వెహికల్ కూడా ట్రేస్ చేశాము. ఒక ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. తర్వాత వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ దొంగతనం వృత్తిని వంశపారంపర వృత్తిగా భావిస్తున్నారు. సో మేము వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా అవంతరాలు ఎదురైనవి. అయినప్పటికీ కూడా మా యొక్క ఆఫీసర్ సపోర్టు, మా మెయిన్ సపోర్ట్ వల్ల మేము సక్సెస్ఫుల్గా చేసుకోవడం అవకాశం దొరికింది. చాలా ఇబ్బంది పడ్డాము, కానీ ఫైనల్గా ఆ వెహికల్ని ట్రేస్ చేయడంలో, తీసుకురావడంలో సక్సెస్ సాధించినాము. వాళ్ళు మనం వెళ్తున్నామని తెలిసి ఆ వెహికల్ని వాళ్ళ ఊళ్ళో కూడా కాకుండా అక్కడి నుంచి మళ్ళీ 650 కిలోమీటర్ల దూరంలో ఆ వెహికల్ని దాపెట్టడం జరిగింది. సో అది కూడా మనం వీళ్ళని పట్టుకొని వీళ్ళు ఇంట్రాగేట్ చేసి వీళ్ళ ద్వారానే ఆ వెహికల్ని తీసుకొని వచ్చి మనం కోర్టులో హాజరుపరుస్తున్నాం. సరే, టీంలో ఎవరు